డియర్ ఫ్రెండ్స్, ఈ సందట్లో పెద్ద పెద్ద హీరోలు వచ్చిన సందలో మన ముందుకు వచ్చేసిందండి. హనుమాన్ మూవీ హిట్ అవుద్దా, పట్ట అవుతుందా? సినిమా ఇప్పుడే చూశానండి. రివ్యూ అయితే చివరిలో చెప్తాను. సినిమా గురించి అయితే మొత్తం చెప్పనండి నేను, ఎందుకంటే మీరు థియేటర్లో చూడాలి. వాళ్ళు సినిమా కోట్లు పెట్టి తీశారు కదండి. సినిమా హిట్ అవ్వాలనే కోరుకుంటున్నాను. ముందు ఇంత గట్స్తో ఈ హనుమాన్ సినిమా తీసినందుకు డైరెక్టర్ ప్రశాంత్ వర్మని, నిర్మాత గారిని మెచ్చుకోవాలండి. ఎందుకంటే మనం ఇంగ్లీష్ సినిమాల ప్రభావంలో బాగా పడ్డాం అందరం. ఆ గ్రాఫిక్స్, ఆ అవెంజర్, స్పైడర్ మ్యాన్, ఈ జాంబీస్, హర్రర్ మూవీస్, ఈ మన మీద ఆ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. సబ్జెక్ట్ కూడా అలాగే ఉందనుకుని సినిమా చూశాను నేను. కాకపోతే అద్భుతంగా తీశాడండి. పిక్చర్ బాగుంది, చాలా బాగుంది. ఫ్యామిలీతో అయితే ఎక్సలెంట్గా చూడొచ్చు. సినిమా మొత్తం ఎక్కడా బోర్ కొట్టదు. మనకి పురాణాల్లో మనకు ఉన్న ఒక శక్తివంతమైన మనిషి ఎవరు? హనుమంతుడే. ఆయన్ని కాన్సెప్ట్గా పెట్టుకుని ప్రశాంత్ వర్మ బాగా సక్సెస్ అయ్యాడండి. ఎంతలాగా తీసుకోవాలో సబ్జెక్టులో ఏం పిండాలంత పిండాడు. ప్రశాంత్ వర్మ ఫస్ట్ 2018లో కాజల్లో నిత్యామీనంతో అవే మూవీ తీశాడు. సినిమా బాగుంది. తర్వాత జాంబిరెడ్డి. జాంబీస్ అనగానే మనం ఎక్కడ ఇంగ్లీష్ మూవీస్లోకి వెళ్ళిపోతాం. అందులో వాళ్ళు మనుషులందరూ జాంబీస్ కింద మారిపోయి తినేయడం, అవన్నీ మనకు తెలిసినవి. అయినా జాంబిరెడ్డి తీశాడు, సూపర్ హిట్ కొట్టాడు. ప్రశాంత్ వర్మ ఎవరికి తెలియని డైరెక్టర్, యంగ్ ఎనర్జిక్ డైరెక్టర్. యంగ్ హీరో తేజ సజ్జ అనగానే మనకి బ్యాక్గ్రౌండ్ గుర్తుకొస్తుంది, చూడాలని ఉంది. ఆ బట్టలు ఉండవు ఆ పిల్లవాడికి, అడవులు ఏడుస్తూ ఉంటాడు. గుర్తుందా మీకు? ఇంద్ర మూవీలో జూనియర్ చిరంజీవి చిన్న పిల్లోడు అండి. అప్పుడు తను గుర్తుకొస్తాడు. తను చిన్నప్పటి నుంచి సినిమాల మీద ఉన్న పట్టు వల్ల ఏమో సినిమా అయితే ఈజీగా యాక్ట్ చేసి పడేశాడండి. పెద్ద కష్టపడినట్టు అనిపించలేదు సినిమాలో అయితే. ఇంకా తేజ సజ్జా సిస్టరు అంజనమ్మగా వరలక్ష్మి శరత్ కుమార్, ఆవిడ నటన ఇంకొక రేంజ్లో ఉంది. ఇంకా సినిమాకి బీజిఎం అండి మెయిన్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఆ స్కోర్ కూడా చాలా బాగుంది. మ్యూజిక్ అయితే గౌరీ హీరో అదరగొట్టేశాడు సినిమా అంతా. ఫోటోగ్రఫీ, స్క్రీన్ ప్లే, A to Z. మనం ఒక సీన్ నుంచి ఒక సీన్లోకి పాత సినిమా ఏమో అనిపించే లోపు అలా మన బ్రెయిన్ అలా టర్న్ చేసి సినిమాలోకి తీసుకెళ్ళిపోతాడు. సూపర్ పవర్స్ ఎలా వచ్చినాయి. ఆ హీరో ఈ సినిమాలో విలన్ అండి మైకేల్. యాక్షన్ అయితే చాలా బాగుందండి. సూపర్ పవర్స్ అన్ని ఎలా సంపాదించాలి, దాని గురించి అతను ఏం చేశాడు అన్నది మూవీలో చూస్తే బాగుంటుంది. ఇంకా హీరోయిన్ అమృత పెద్ద ఇంపార్టెంట్ ఉన్న క్యారెక్టర్ కాదు, అయినా సినిమాలో కావాలి కాబట్టి చేశారు. రవితేజ్ గారు కూడా ఉన్నారు. ఆయన కనిపించరు, వినిపిస్తారండి. కామెడీ అయితే ఇంకా గెటప్ సీన్ ఉన్నాడు కదా, అదరగొట్టేశాడు. ఈ సినిమాకి ఇంకొకటి ఉంది, మూల ప్రాణం. అదేంటంటే బీజిఎం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం సూపర్. ఫోటోగ్రఫీ, విఎఫ్ఎక్స్, విజువల్స్ అన్నీ న్యాచురల్గా ఉన్నాయి. ఎక్కడా బోరు కొట్టదు సినిమా చూస్తున్నంతసేపు. ఫస్ట్ హాఫ్ ఒక లెవెల్లో జరిగితే సెకండ్ హాఫ్ నుంచి సినిమాలోకి మనం ఎంటర్ అయిపోతాం పూర్తిగా. ఈ సినిమా నేను పూర్తిగా ఎక్కడ చెప్పేస్తే, నా రివ్యూ నేను ఇస్తే అంత బాగోదండి. సినిమా అయితే బాగుంది, వెరీ గుడ్ మూవీ అండి. ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా పొంగల్ హాలిడేస్ కాబట్టి మీరు డబ్బులు ఇవ్వండి ఆ సినిమాకి. మనం డబ్బులు ఇస్తేనే కదా నిర్మాత సక్సెస్ అయ్యేది. ఇన్ని పెద్ద సినిమాల మధ్యన వచ్చి ఈ సినిమా బాగుందంటే కారణం కథ, డైరెక్టరు, యాక్షన్, ఫోటోగ్రఫీ. మంచి మూవీ, ఫీల్ గుడ్ మూవీ అండి. నేను ఇచ్చే రేటింగ్ దీనికి 3.5, అంటే 5 out of 5. సినిమా అయితే బాగుంది. అన్ని సినిమాలు హిట్ అవ్వాలి. ఈ రివ్యూ చేసినందుకు నాకేమీ ఎవరూ డబ్బులు ఇవ్వలేదు. అన్ని సినిమాలు హిట్ అవ్వాలి. సినిమా బాగుంది.